వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. తెలంగాణ బీజేపీలో బాంబులా పేలిన రాజా సింగ్ రాజీనామా పార్టీలో తీవ్ర చర్చలకు దారితీసింది. రాజీనామా ఆమోదం తర్వాత ఎక్స్లో చేసిన పోస్టులో హిందుత్వం కోసమే పుట్టాను, చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తాను అంటూ రాజా సింగ్ తన భావజాలం పట్ల నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. పదవి అధికారం కంటే సనాతన ధర్మమే తనకు ముఖ్యమన్నారు. రాజీనామా లేఖను పార్టీకి సమర్పించిన తన ఎమ్మెల్యే పదవికి పూర్తిగా రాజీనామా చేశారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే గోషామహల్ ప్రజలకు మరింత బలంగా సేవ చేస్తానని ప్రకటించడం రాజకీయ సంకేతాలుగా మారింది. చీకటి తొలగిపోతేనే వెలుగు విలువ తెలుస్తుంది అన్నట్టు ఈ రాజకీయ బదిలీ తెలంగాణ రాజకీయంలో కొత్త వెలుగుకు నాంది పలికే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు బీజేపీ బలాన్ని కోల్పోయి బలహీనతను మూటగట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య రాజా సింగ్ దారేటు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. 2025 జూన్ 30న గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ బీజేపీ నుండి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఈ నియామకం లక్షలాది కార్యకర్తలు, నాయకులు, ఓటర్లలో నిరాశ కలిగించిందని, పార్టీ దిశను ప్రశ్నించేలా చేసిందని ఆయన ఆరోపించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డికి సమర్పించి శాసనసభ స్పీకర్కు తాను బీజేపీ సభ్యుడిని కాదని తెలియజేయమని కోరారు. 2025 జూలై 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు జాతీయ సాధారణ కార్యదర్శి అరుణ్ సింగ్ రాజీనామాను ఆమోదించారు. కానీ రాజా సింగ్ పేర్కొన్న కారణాలు పార్టీ సిద్ధాంతాలకు సంబంధం లేవని స్పష్టం చేశారు. రాజీనామా ఆమోదం తర్వాత రాజా సింగ్ ఎక్స్ ప్లాట్ఫామ్లో హిందుత్వ భావజాలం పట్ల తన అచంచల నిబద్ధతను వ్యక్తం చేశారు. నేను హిందుత్వం కోసమే పుట్టాను, చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. రాజీనామా పదవి, అధికారం లేదా వ్యక్తిగత లాభం కోసం కాదని, సనాతన ధర్మం మరియు జాతీయవాదం కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గోషామహల్ ప్రజలకు, హిందూ సమాజానికి మరింత బలంగా సేవ చేస్తానని, తన గొంతును ఎక్కువ శక్తితో ఉపయోగిస్తానని వెల్లడించారు. రాజా సింగ్ 2009లో తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితం ప్రారంభించి హైదరాబాద్లో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి గోషామహల్ నియోజకవర్గం నుండి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. హిందుత్వ భావజాలంతో గుర్తింపు పొందిన ఆయన 2013లో హిందూ సన్యాసుల చేత హిందూ హృదయ సామ్రాట్గా కిరీటం ధరించారు. 2018లో బీజేపీకి ఏకైక ఎమ్మెల్యే సీటు గోషామహల్ నుంచి సాధించారు. ఇది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఆధిపత్యానికి ఆటంకంగా నిలిచింది. ఆయన వివాదాస్పద ప్రసంగాల కారణంగా, ముఖ్యంగా 2025 ఏప్రిల్లో రామనవమి ఊరేగింపులో అనుచిత భాష, పోలీసులకు బెదిరింపుల కారణంగా కేసులను ఎదుర్కొన్నారు. రాజా సింగ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించారు. కానీ కేంద్ర నాయకత్వం రామచంద్రరావును ఎన్నుకోవడం, 10 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యుల మద్దతు లేకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. రాజీనామా లేఖలో రామచంద్రరావు నియామకం వ్యక్తిగత ప్రయోజనం కోసం జరిగిందని, లక్షలాది కార్యకర్తలు, ఓటర్ల విశ్వాసానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. రాజా సింగ్ క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారని, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడారని రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయన సస్పెండ్ అయ్యారు. కానీ 2023 ఎన్నికల ముందు సస్పెన్షన్ రద్దు చేయబడింది. రాజా సింగ్ తన నామినేషన్కు మద్దతు ఇచ్చిన కార్యకర్తలపై సీనియర్ నాయకులు సస్పెన్షన్ బెదిరింపులు జారీ చేశారని ఆరోపించారు. ఈ చర్చలు రాజా సింగ్ రాజీనామా బీజేపీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం మరియు కేంద్ర నాయకత్వం మధ్య సమన్వయ లోపంపై విమర్శలు వచ్చాయి. రాజా సింగ్ రాజీనామా తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. కార్యకర్తలలో నిరాశను పెంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే బీజేపీ అవకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన హిందుత్వ భావజాలం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీకి ముఖ్యమైన ఓటు బ్యాంకును సమీకరించింది. కానీ ఆయన బయటకు వెళ్లడం వల్ల ఈ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.
రాజాసింగ్ వివాదాస్పద ఇమేజ్ కారణంగా ఇతర పార్టీలు ఆయనను చేర్చుకోవడానికి సంశయిస్తాయని, అయితే ఆయన స్వతంత్రంగా లేదా శ్రీరామ యువసేన ద్వారా రాజకీయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, రాజాసింగ్ ఏదైతే బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ఎటు వెళ్లే అవకాశం ఉంది? దీనివల్ల బీజేపీ కూడా రాజాసింగ్ని కోల్పోయిన తర్వాత బీజేపీ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈరోజు బీజేపీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది తెలంగాణలో. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి రాజాసింగ్ గారు ఆయన ప్రస్థానంలో ఒక సీనియర్ నాయకుడిగా ఆయన కొంత పార్టీలో పదవులను ఆశించింది వాస్తవం. అయితే దాని పైన కొంత కిషన్ రెడ్డి గారు తర్వాత బండి సంజయ్ గారితో విభేదించిన అంశాలను కూడా బహిర్గతంగా చాలా సందర్భాల్లో మీడియా ద్వారా మనం విన్నాము. మరి ఈరోజు ఒక పక్క అంటే పార్టీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది పార్టీ యొక్క బాధ్యత. మరి దాంట్లో భాగంగా ఆయన సముచిత స్థానం రాలేదని లేదా ఆయన పార్టీలో తిరుగుబాటు ఒక ధ్వజం ఎత్తినటువంటి పరిస్థితి ఈ మొన్న పార్టీ ఎన్నికల సందర్భంగా అది బహిర్గతమైంది. ముఖ్యంగా రాజాసింగ్ గారు మొదటి నుండే రెవల్యూషనరీ పర్సన్. ఆయన బాగా పెద్ద అంటే హిందుత్వవాది, బాగా ప్రజల్లో కాకుండా కొంత హిందుత్వ వాదనని మీకు తెలుసు, గతంలో గుజరాత్లో గోవధ సంబంధించినటువంటి ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అక్కడ కొద్ది మందిని ఆ గోవధ విషయంలో గొడవ జరిగిన దానికి ఈయన బహిర్గతంగా మీడియాలో ఇచ్చిన కొన్ని కథనాలు పార్టీ కొంత ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నవరాత్రి దాండియా విషయంలో కూడా ముస్లిమ్స్ కు అర్హులు కాదని చెప్పేసి చేసిన కామెంట్స్ కావచ్చు, లేదా ఇంకొక అయోధ్యలో ఏదైతే బ్యాండ్ వెపన్స్ ని పూజా సందర్భంగా, దసరా పూజ సందర్భంగా దాన్ని ఆయన ప్రదర్శించే విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత ఆయన ఈ అన్ని విషయాలలో పార్టీ కొంత ఇబ్బందులకు గురైనటువంటి విషయం వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఆయన మీద ఒక వేటు తీసుకువచ్చే ప్రయత్నం, అంటే వేటు పడిందని మనందరికి అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎనీ రాజకీయ పార్టీ ఈరోజు సిద్ధాంతాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఈ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో అతి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పార్టీలో సంబంధించిన ఎన్నికల బరిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. ఒక పక్కన పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం, మరి ఎన్నుకోబడ్డటువంటి నాయకత్వము, ఈ ఇద్దరి మధ్యలో ఒక వ్యత్యాసం ఏంటంటే వీళ్ళు ప్రజల్లో ఉండి ప్రజల్ని ఎదుర్కొంటూ ఎన్నుకోబడినటువంటి నాయకులుగా వాళ్ళ యొక్క సెన్సిటివిటీస్ వేరుంటాయి. అలాగే మరి పార్టీని నడుపుకునేటువంటి పార్టీ నాయకత్వం వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క సెన్సిటివిటీ అనేది వేరే ఉంటుంది. ఈ రెండు క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి ఏ పార్టీలో అయినా, ఇలా ఇతర పార్టీలో కూడా మనం చూసాం, ఇలా బీఆర్ఎస్ లో చూసాము, తర్వాత మనం కాంగ్రెస్ లో చూసాము. కానీ బీజేపీ ఒక్కటి వీటన్నిటికీ అతీతం అనుకున్నాము. కానీ ఈసారి బీజేపీ కూడా రాజాసింగ్ ద్వారా తెలంగాణలో అది కూడా బహిర్గతమైంది. అంటే రాజకీయాలకు అతీతం ఏది కాదు, పార్టీ ఏ పార్టీ కాదు, అన్ని ఈ కోవలోకి వస్తాయి. కాకపోతే కొన్ని ముందస్తు, కొన్ని వెనకాల. ముఖ్యంగా రాజాసింగ్ గారు ఆ పార్టీలో కూడా ఏదైతే బీజేపీలో అన్ని పార్టీలకు భిన్నము వాళ్ళు అనేటువంటి ఒక వాదనకి ఈరోజు వాళ్ళు లేదు, బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది,
అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేని దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. అంతర్గత ప్రజాస్వామ్యంతో పాటు పార్టీలు నడుపుకునేటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు లేకపోవడం, పూర్తిగా పార్టీ అధినాయకత్వం మీదనే ఆధారపడి పార్టీలు నడుపుకోవడం. కానీ జనబాహుళ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఎన్నుకోబడినటువంటి నాయకత్వానికి పార్టీ సిద్ధాంతాలకి క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడం. ఎందుకంటే వాళ్ళు ఆ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించగలిగే నాయకత్వాలకు మాత్రమే టికెట్లు ఇవ్వడం. ఆ టికెట్లు తీసుకున్నటువంటి నాయకత్వం వాళ్ళ యొక్క స్పందనలు, ప్రతిస్పందనలు ఒక పక్కన పార్టీకి విధేయతగా ఉంటూనే వాళ్ళ యొక్క కోరికలు, ఆస్పిరేషన్స్ ను అదుపులో పెట్టుకొని పనిచేసినప్పుడే పార్టీ ఆదరిస్తుంది అనేటువంటి ఒక మూల సూత్రంతో ఈ రోజు అన్ని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ మూల సూత్రాన్ని కట్టుబడిన అతి ఎక్కువగా కట్టుబడినటువంటి పార్టీ బీజేపీ అని చెప్పేసి ఇంతకాలం మనం అందరం కూడా ఎదురు చూసాం. కానీ అదే బీజేపీలో ఏకైక ఎమ్మెల్యేగా 3 సార్లు కంటిన్యూస్ గా, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డులో ఆయన గెలవడం, మరి ముస్లిం ప్రాంతంలో గోషమాల్ ప్రాంతంలో ఆయన గెలవడం, దాని ద్వారా పార్టీ కూడా ఎంతో కొంత బలాన్ని ఆ ప్రాంతంలో చేకూరడం, ఆ బలం కూరిన పరిస్థితిలో పార్టీ కూడా లాభం చెందడం. మరి ఆయన కూడా అంత కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన పదవులు ఆశించడం, ఆ పదవులు ఆశించే క్రమంలో కనీసం ఆయనకు ఆ అవకాశం ఇవ్వకపోయేసరికి ఆయన పార్టీని వ్యతిరేకించి ఆయన నామినేషన్ వేసే ప్రయత్నం చేస్తే ఆయన కావాల్సిన కనీస సపోర్ట్ కూడా మద్దతుదారులను పార్టీ అలౌ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఆయన మానసిక ఆయన ఇమ్మీడియట్ గా రిజైన్ చేయడం, రిజైన్ ని పార్టీ కూడా యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే పార్టీకి విధేయతగా ఉండలేని లీడర్షిప్ అది గెలిచినా ఓడినా ఏదైనా ఎలాంటి వాళ్ళనైనా కూడా దూరం పెడుతుంది అనేటువంటి ప్రిన్సిపల్ అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది, అలాగే బీజేపీలో కూడా ఉంది. కాబట్టి ఆ సిద్ధాంతానికి మూలంగానే ఈరోజు రాజా సింగ్ ను కూడా ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ, ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ, స్ట్రాంగ్ హిందుత్వవాది అయినప్పటికీ పార్టీకి విధేయత లేకపోతే ఇవన్నీ కూడా ఏమి పనికిరావు అనేటువంటి ఒక సంకేతం సార్. అయితే వెంకటేశ్వరరావు గారు, రాజా సింగ్ కు సంబంధించి ఆయన కార్యకర్తలని బీజేపీలో ఉన్న నేతలే బెదిరించడం అనేది అంటే ఎలా చూడాలి? అంటే రాష్ట్ర బీజేపీలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఆకోవకు చెందినటువంటి పార్టీ బీజేపీ కూడా. అంటే ఓపెన్ గా అంతర్గత ప్రజాస్వామ్యం ఎందుకు అంటున్నానంటే, బహిర్గతంగా అంతర్గతంగా ఇలాంటి చర్చలకు అవకాశం ఇస్తూ ఆ చర్చల్లో వచ్చిన అవుట్పుట్ ని డెమోక్రటిక్ గా యాక్సెప్ట్ చేయగలిగేటువంటి పార్టీ ఏది కూడా ఇప్పుడు దేశంలో లేదు. కాంగ్రెస్, బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర రీజనల్ పార్టీస్ అంతా వ్యక్తి చుట్టూ లేకపోతే కొత్త వ్యవస్థల చుట్టూ తిప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు. సో ఈ ద్వంద్వ వైఖరితో నడుపుకోవడమే పార్టీల యొక్క మూల సూత్రము. పార్టీల యొక్క అధినాయకత్వం యొక్క బలంగా భావిస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా తిరుగుబాటును ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందులో భాగంగానే రాజా సింగ్ యొక్క రిజిగ్నేషన్ జరిగిందని మనకు అర్థమవుతుంది. బీజేపీ అతీతం కాదు కదా, ఎందుకంటే ఏమి ప్రజాస్వామ్యం పాటిస్తూ వాళ్ళేమి ఉన్నటువంటి పార్టీ కాదు కదా, వాళ్ళది కూడా ఇప్పుడు ముఖ్యంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంత స్ట్రాంగ్ వర్కర్స్ ఉన్న బేస్ లో వర్కర్స్ ఉన్నటువంటి పార్టీ. కానీ ఈ వ్యవహారానికి వచ్చేసరికి అంతా ఒకటే అనేటువంటి సార్. వెంకటేశ్వర గారు, ఈరోజు రాజా సింగ్ గారు. హలో, చెప్పండి సార్. హలో. అయితే వెంకటేశ్వర గారు చెప్పండి. అయితే గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉండడం వల్ల ఆయన రాజా సింగ్ గెలిచారు అనుకోవచ్చా? లేదు అని అంటే ఆయనకి స్వతహాగా బీజేపీతో సంబంధం లేకుండానే అక్కడ బలం ఉంది అని అనుకోవచ్చా గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి? లేదండి, అంటే బీజేపీ భావజాలము ఆయనకు సహకరించింది. ఆయన అక్కడున్న ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి హిందూ ఓటర్లు కావచ్చు ఒక ఎత్తు అయితే, బీజేపీ భావజాలం కూడా అక్కడ పనిచేసింది. సొంతగా రాజా సింగ్ యొక్క నాయకత్వం అన్నిటికన్నా ఎక్కువగా బలంగా, ఎందుకంటే ఆయన కార్పొరేటర్ స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినటువంటి నాయకత్వం. సో డెఫినెట్ గా
ఇవన్నీ కూడా తోడ్పడ్డాయి. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎదుగుదల లేనప్పుడు లీడర్‌షిప్‌లో వచ్చే నైరాశ్యం వల్ల వచ్చినటువంటి అంటే గుర్తింపు, ఆదరణ లేదనేటువంటి ఒక భావన వచ్చినప్పుడు డెఫినిట్‌గా లీడర్‌షిప్ ఈరోజు ముందుకు ఇలాంటి రియాక్షన్స్ అన్ని పార్టీల్లో కనబడుతున్నాయి. ఈ పార్టీ కూడా అంతే అండి. అయితే ఆయన నెక్స్ట్ ఏదైతే బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోయే అవకాశం ఉంది? అంటే స్వతంత్రంగానే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ తర్వాత వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అట్లా ఉంటుందా? లేదు అన్నట్టు ఆయన ఏదైతే ఆయన నెలకొల్పిన సంస్థ ఏదైతే ఉందో శ్రీరామ యువసేన దాని పరంగా సొంతంగా ఏదైనా పార్టీ పెట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు అని అంటే 2022లో రాజీనామా చేసి మళ్ళీ ఏదైతే సస్పెండ్ అయ్యి మళ్ళీ బీజేపీలోకి ఆయన ఎలా వచ్చాడో ఇప్పుడు కూడా అలాగే వచ్చే అవకాశాలు ఏమైనా లేకపోలేదు అని అంటారా? అంటే ఇది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రాజకీయాలలో ఆహ్, కాదేది అనర్హం అగ్గిపుల్ల సబ్బుపిల్ల అన్నట్టు, అగ్గిపెట్టే సబ్బుపిల్ల అన్నట్టు ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే పార్టీలలోకి ఏ రోజులలో ప్రజలు కోరుకునేటువంటి సిద్ధాంతాలు పార్టీలో లేవు. ప్రజాస్వామిక సిద్ధాంతాలు ఏవీ లేవు. సందర్భోచితంగా ఎలా అంటే అలా మలుచుకోగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ. సందర్భోచితంగా అవకాశవాదంగా వ్యవహరించే పద్ధతిలోనే ఉన్నాయి కాబట్టి, సో ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. ఒక పావు ఇటు సైడ్ నుంచి కదిలిస్తే ఎదురుగున్నవాడు ఇంకొక పావు కదిలిస్తాడన్నట్టు పార్టీల అవసరాల పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీలు, అపోజిషన్‌లో ఉన్న పార్టీలు లేదా ఇతర పార్టీలతో పోటీగా ఉన్న పరిస్థితిలో రాజాసింగ్ మళ్ళొకసారి కూడా పార్టీలోకి రావచ్చు. దానికేమి ఒక ఇదైతే లేదు గదా! సార్ బీజేపీకి సంబంధించి మనం తీసుకుంటే రామచంద్రరావు ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారో ఆయన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అటు రాజాసింగ్ లాంటి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఎంతో ప్రాబల్యం ఉన్న నేతను కూడా పక్కన పెట్టి అటు ఈటెల రాజేందర్ కావచ్చు చాలామంది నేతలు కిషన్ రెడ్డిని మళ్ళీ కూడా కంటిన్యూ చేయొచ్చు. కానీ వీరందరినీ కాదని రామచంద్రరావులో ఉన్న ప్రత్యేకత ఏంటి? బీజేపీ ఎందుకు ఆయన వైపు మొగ్గు చూపింది అనుకోవచ్చు ఇలా రాజాసింగ్ లాంటి నేతలను కూడా వదులుకొని? ఈరోజు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలనేటివి మీరు టీవీలలో మనం సోషల్ మీడియాలో మాట్లాడుకునేటువంటి పద్ధతిలో లేదా ప్రజలు ఊహించిన పద్ధతిలో లేదండి. రాజకీయ పార్టీలు మనుగడకి చాలా చాలా అవరోధాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క మనుగడ అనునిత్యము అడుగు అడుగున ఎన్నో మలుపులు తిరిగే పరిస్థితి ఉంటది కాబట్టి అంతర్గతమైనటువంటి పోరులుంటాయి. అపోజిషన్ పార్టీల నుండి వచ్చే దాడి ఉంటుంది. అన్నిటికన్నా మించి లీడర్‌షిప్ కన్సిస్టెంట్‌గా వాళ్ళు పార్టీని సపోర్ట్ చేసేటువంటి విధానం కూడా అక్కడ చాలా బలంగా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, ఈ అన్ని అంశాలలో ఏది తగ్గినా, ఏది తప్పినా కూడా పార్టీ తమ యొక్క మొదటి ప్రాధాన్యత పార్టీ బలానికే చూపిస్తుంది. ఆ తర్వాతనే ఆహ్, రాజకీయ మనుగడ కావచ్చు, ఆ తర్వాతనే ప్రజాస్వామిక ఆకాంక్షలు కావచ్చు, ఆ తర్వాతనే ప్రజల ఆకాంక్షలు కావచ్చు, లేదా సోషల్ మీడియా ఆకాంక్షలు కావచ్చు. ఇవన్నీ కూడా ఆ తర్వాతనే. కానీ పార్టీలో అంతర్గతంగా జరిగేది ప్రతిదీ సోషల్ మీడియాలో చూపించినట్టు ఉండదు. ఇది బీజేపీ కూడా అంతే. కాబట్టి ఇప్పుడు వ్యూహానికి ప్రతి వ్యూహము పార్టీలంటేనే కాంగ్రెస్ ఒక వ్యూహం వేస్తే బీజేపీ ఇంకో వ్యూహంలో ఇక్కడున్నటువంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఇక్కడ కుల గా అంటే కులం పరంగా వస్తున్నటువంటి రాజకీయ ఒత్తిళ్ళు మరి అలాగే మీరు చూసారు బండి సంజయ్ గారిని ఒక స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుండి బీసీలలో జరిగినటువంటి ఒక బీసీని అంతర్గతంగా పార్టీలో జరిగినటువంటి ఒక అలజడి వల్ల ఆయనను పక్కన పెట్టిన తర్వాత బీసీల మధ్యలో జరిగిన పోరు కావచ్చు. ఆ పోరులో ఏ రకంగా ఆయనను పక్కన పెట్టిన తర్వాత బండి సంజయ్ తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఇతర నాయకుల్ని ఈటెల రాజేందర్ కావచ్చు, మరి ఇంకే వేరే నాయకులను కావచ్చు, వాళ్ళని ఏ రకంగా అప్పుడున్నటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలకు అనుగుణంగా వాడుకోవడం పార్టీ, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని అదుపులో ఉంచుకోవడం, వాళ్ళ యొక్క హద్దులు మీరితే అదుపులో ఉంచుకోవడం, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే వాడుకోవడం అనేది రాజకీయ పార్టీలలో సహజంగా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలలో ఈ పార్టీ కూడా అదే పరిస్థితి అవలంబిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాజాసింగ్ మీద కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ పార్టీ వ్యూహం ప్రకారంగా ఇది వాళ్ళ
ఇది అవసరం కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. రాజాసింగ్ బీజేపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన స్వతంత్రంగా వెళ్తారా, లేదు అని అంటే ఆయన నిర్మించిన శ్రీరామ యువసేన దానికి సంబంధించి ఆయన కొత్త పార్టీ ఏమైనా పెట్టే అవకాశం ఉందా, ఆయన రాజకీయ ప్రస్థానం ఎటుపోతుంది, దీని ద్వారా బీజేపీ నష్టపోతుందా లాభపడుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.